నమస్తే ప్రభాస్ సీని గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఏదో మీ దేవుళ్ళు అలా ఉన్నాం. ఫస్ట్ మీరు రాగానే ఫస్ట్ వచ్చే క్వశ్చన్, ప్రభాస్ సీన్ అనే పేరు మీకు ఎలా వచ్చింది అని చెప్పి. అది చాలాసార్లు మీరు చెప్పారు, నేను విన్నాను. బట్ అది వద్దు. కానీ అంటే ఒక్క ప్రభాస్ గారిని మీ పేరులో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎలా అయినా పెట్టుకోవచ్చు. శ్రీను ప్రభాస్ అనో లేదా రకరకాలుగా ఏదైనా రాసుకోవచ్చు. బట్ ప్రభాస్ సీను అనే పేరు ఎలా కాయిన్ చేశారు? ఫస్ట్ టైం ఇది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం ఫీల్ అయ్యారు? ఏమన్నారు ఆయన? ఆయన ఏమనుకోరండి, అది కూల్ అండి. ఆయన జనరల్గా బేసికల్గా అందరినీ ఆయన డైరెక్టర్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, పనిచేసే వాళ్ళందరికీ డార్లింగ్ డార్లింగ్ అనేది ఆయనకు తెలీదు. ఎవరికి ఎలాగా ఇది పర్టికులర్ అనేది తెలియదు. ఏం డార్లింగ్, అది డార్లింగ్ అని ఆయన సరదాగా మాట్లాడతారు. ఇది అనేది ఒక రోజు వచ్చేది కాదు కదా. సో సడన్ గా ఇలా వచ్చిందంటే మేబీ ఏంటర్ ఇలా వచ్చింది అని అడిగేవారేమో. అది గ్రాడ్యువల్గా సీను అనేది కామన్ నేము. పైగా మన సీన్ వస్తున్నాడు అంటే, మన సీన్ అంటే ఎవరు, ఏ సీన్ అని అంటారు కదా. చాలా మంది ఆఫీస్ బాయ్ సీన్ ఉంటాడు, మీ ఎండి సీన్ ఉంటాడు, మీ డిపార్ట్మెంట్లో సీన్ ఉంటారు, టెక్నీషియన్ సీన్ ఉంటాడు, ఇంతమంది ఉంటారు. ఈ సీన్ ఏంటంటే మన టెక్నీషియన్ లేకపోతే మన న్యూస్ రిపోర్టర్ లేకపోతే ఎవరో ఆ పర్టికులర్ పేరు ముందు ఒక డిజిగ్నేషన్, ఆ డిజిగ్నేషన్ యాడ్ చేస్తే గానీ సీన్ అనే పేరు అనేది రికగ్నైజ్ అవ్వదు. సీన్ అనేది అంత శాపగ్రస్తమైనటువంటి పేరు. అది పవర్ఫుల్ కూడా, ఒకప్పుడు పవర్ఫుల్ అవుతుంది, ఒకసారి ఇటు కూడా అవుతుంది. సో అది అలాగే శ్రీను అంటే మన శ్రీను ఎవరండి, మన ప్రభాస్ గారి సీన్, మన ప్రభాస్ గారి సీన్ అంటే అలాగే సినిమాల్లోకి వచ్చిన తర్వాత నేను యాక్టింగ్ చేసి కొంచెం పాపులర్ అయిన తర్వాత 4 సినిమాల్లో మనం సినిమా కనిపించడం వల్ల మన ఈ సీన్ అదే మన ప్రభాస్ శ్రీను అట్లా. మీరు పెట్టుకుంది కాదు, నేను పెట్టుకుంది కాదు, ఎవరో పెట్టారు. అది జనాలు పెట్టుకునేది. అది అలాగా అది ఇట్స్ లైక్